Standard, Clear Voice Pro, Music, Bass Blast Plus, Standard, Cinema, Clear Voice, Sport, Music, Game, Bass Blast. பூவே காதல் பூக்கும் பூவே సారల్ వీసై ఆకాశం అందిందా నేలంతా నవ్విందా ఉన్నట్టుండు వయసాగక నేను తెలిసిన నన్ను హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు నేను మీ ముందుకి LG నుంచి LG S77TY అనే సౌండ్ బార్ రివ్యూ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఇది నేను గత కొంతకాలంగా అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. సో యూజ్ చేసిన తర్వాత నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మాత్రమే, దీని మీద నాకు ఒక మంచి ఒపీనియన్ వచ్చిన తర్వాత మాత్రమే నేను మీ ముందుకైతే ఈ వీడియో తీసుకొస్తున్నాను అనమాట. అందుకే ఈ టెస్టింగ్ పర్పస్ ఇన్ని రోజులు నేను యూజ్ చేసి మీ ముందుకి దీన్ని తీసుకొస్తున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ నేను ఇవాళ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక ఒకవేళ మీ దగ్గర LG టీవీ ఉండి మీరు ఒక సౌండ్ బార్ కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇది మీకు బెస్ట్ వీడియో అవుతుంది. ఒకవేళ మీరు LG టీవీ లేకపోయినా దీన్ని అయితే చూడొచ్చు, మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అంతేకాదు దీన్ని నేను సెల్ కూడా చేస్తాను. సో చాలా తక్కువ ధరకే సెల్ చేస్తున్నాను. సో ఎంతకి సెల్ చేస్తాను ఏంటి అనేది ఎవ్రీథింగ్ కూడా నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను డైరెక్ట్గా. సో ఇది కనుక చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 400 వాట్స్తో వస్తుంది. S77TY అనే ఒక LG సౌండ్ బార్ అనమాట. సో ఈ రెండు మాత్రమే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. శాటిలైట్ స్పీకర్స్ రావా అంటే వస్తాయి, బట్ మనం అడిషనల్గా వాటిని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇది 400 వాట్స్తో వస్తుంది. 3.1.3తో అయితే వస్తుంది అనమాట. సో ఇది మనకి అప్ ఫైరింగ్ స్పీకర్స్తో వస్తుంది. మిడిల్లో మనకి అప్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే వస్తాయి. ట్రూ డాల్బీ ఎక్స్పీరియన్స్ మీకు రావడం కోసం, డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ రావడం కోసం మీకు అప్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో రియల్ టైంలో ఎలా ఉంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. దీని సౌండే చెప్పొద్దు దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది. ఆసమ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మీకు. అండ్ ఏదైతే మీకు సబ్ వూఫర్ ఉందో, సబ్ వూఫర్కి బ్యాక్ సైడ్ మీకు ఒక పేరింగ్ బటన్ అయితే ఉంటుంది. మీరు పేర్ చేసుకునేటప్పుడు దీన్ని పేర్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మీకు పవర్ కేబుల్ అయితే వస్తుంది. అలాగే ఏదైతే మీకు సౌండ్ బార్ ఉందో, సో సౌండ్ బార్కి కూడా మీకు పవర్ కేబుల్ అయితే వస్తుంది అనమాట. అండ్ దీని మీద కనుక చూసుకున్నట్లయితే మనకి అప్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ఉంటుంది మిడిల్లో. అండ్ దీని మీద కొన్ని టచ్ మనకి ప్యాడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ టచ్ ప్యాడ్లో కనుక చూసుకున్నట్లయితే మనకి కొన్ని సింబల్స్ అయితే నీట్గా మెన్షన్ చేస్తుంటారు, బట్ అది కొంచెం మనం జాగ్రత్తగా చూడాలి. సడన్గా చూడగానే మనకి కనిపించదు, బట్ అబ్జర్వ్ చేస్తే మాత్రం మనకి ఇక్కడ కొన్ని ఐకాన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, టచ్ ఐకాన్స్. పవర్ బటన్ కానివ్వండి, అలాగే మనకి సోర్స్ బటన్, ఇన్పుట్ సోర్స్ బటన్ మనం చేంజ్ చేసుకోవడానికి, అలాగే మనకి ప్లస్ అండ్ మైనస్ వాల్యూమ్ అడ్జస్ట్ బటన్ కానివ్వండి, అలాగే బ్లూటూత్ బటన్ కానివ్వండి, ఇవి మాత్రం మనకి ఇక్కడ టచ్ కంట్రోల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ దీంట్లో పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పోర్ట్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మేజర్గా ఒక 4 పోర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. 2 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. ఒకటి ARCకి అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేటప్పుడు మనకి USB సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఆప్టికల్ పోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇక్కడ ఏం మిస్ అవ్వలేదు, అన్నీ ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఒకవేళ మీరు నా దగ్గర నుంచి పర్చేస్ చేసినా సరే మీకు అన్నీ అయితే వస్తాయి. ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో అవన్నీ వస్తాయి, విత్ వారంటీతో వస్తాయి అనమాట. అండ్ ఎందుకంటే ఇది నేను పర్చేస్ చేసిందే కాబట్టి. ప్రజెంట్ దీని యొక్క మార్కెట్లో ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి అమెజాన్లో 25,990 రూపాయలు, అంటే మనకి 26,000 రూపాయల దగ్గర అయితే ఉంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 24,600 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. సో ఇది ప్రైస్. ఒకవేళ నేను దీన్ని సెల్ చేయాలి అని అనుకుంటే నేను ఇప్పుడు దీన్ని 20,000 రూపాయలకి అయితే సెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పక్కన మీకు వాట్సాప్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, వాట్సాప్ నెంబర్లో నాకు వాట్సాప్కి అయితే పింగ్ చేయండి. నేను మీకు అక్కడి నుంచి మిగతా డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఇకపోతే దీని యొక్క రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో మెయిన్ మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు ఫీచర్స్ అనేది మాట్లాడుకుంటే, ఫస్ట్ ఇది వచ్చేటప్పుడు మనకి ట్రూ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. డాల్బీ ఆడియో కాదు, డాల్బీ అట్మాస్ సపోర్టే ఉంటుంది. సో డాల్బీ ఆడియోకి డాల్బీ అట్మాస్కి చాలా తేడా ఉంటుంది. సో ఇది డాల్బీ అట్మాస్తోనే వస్తుంది మీకు. అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది, DTS:X సపోర్ట్ కూడా ఉంటుంది. ఇఫ్ ఒకవేళ మీ దగ్గర LG టీవీ ఉందనుకోండి, దీంట్లో మనకి అడిషనల్గా 2 యాడ్ అవుతాయి. వావ్ ఆర్కెస్ట్రా, వావ్ ఇంటర్ఫేస్, ఈ 2 సపోర్ట్స్ అయితే ఉంటాయి. ఏంటి ఈ వావ్ ఆర్కెస్ట్రా ఏంటి, వావ్ ఇంటర్ఫేస్ సపోర్ట్ ఏంటి అని అంటే, సో ఫస్ట్ మనం వావ్ ఆర్కెస్ట్రా కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనము LG టీవీకి దీన్ని కనెక్ట్ చేస్తామో ఈ 2 సింక్ అవుతాయి. LG టు LG సింక్ అవుతాయి అనమాట. మనకి సామ్సంగ్ టు సామ్సంగ్ ఎలా సింక్ అవుతుందో, సోనీ టు సోనీ ఎలా సింక్ అవుతుందో, ఇలా మీకు LG టు LG సింక్ అవుతుంది. సో సింక్ అవ్వడం వల్ల వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఎనేబుల్ అవుతుంది. మీరు వాల్యూమ్ ఇచ్చినప్పుడు కూడా మీకు అక్కడ నీట్గా సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల మీకు అడిషనల్గా ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే. రిమైనింగ్ వాటితో మనము కనెక్ట్ చేసుకోలేమా అని అంటే కనెక్ట్ చేసుకోవచ్చు, బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ మీకు దీంట్లోకి వచ్చేటప్పటికి LG టు LG
ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇకపోతే వావ్ ఇంటర్ఫేస్ సపోర్ట్ ఏంటి అంటే ఏవైతే వీటికి మనకి కంట్రోల్స్ ఉంటాయో మనం అప్ అండ్ డౌన్ తగ్గించుకోవడం పెంచుకోవడం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి టీవీలో కనిపిస్తూ ఉంటాయి. మీరు దాని నుంచి కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇది కాక మీకు ఎల్జీ థింక్యూ యాప్ అని అయితే ఉంటుంది. సో మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని దీన్ని కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీంట్లో కొన్ని మోడ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇవే కాక మనకు ఒక రిమోట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ రిమోట్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఎల్జీలో ఎలాంటి సౌండ్ బార్ తీసుకున్నా సరే, కొంచెం పెద్ద సౌండ్ బార్స్ ఏవి తీసుకున్నా సరే మీకు ఇదే రిమోట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. రిమోట్ చాలా సాలిడ్గా ఉంటుంది, కొంచెం ఒళ్ళు చేసినట్టుగా ఉంటుంది, బట్ చాలా సాలిడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. రిమోట్ కాంపాక్ట్గా ఉంటుంది. దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి అన్ని బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ మనకి పవర్ బటన్ కానివ్వండి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కానివ్వండి, సోర్స్ బటన్స్ కానివ్వండి, మ్యూట్ బటన్ కానివ్వండి, మీకు బ్లూటూత్ డైరెక్ట్ బటన్ కానివ్వండి, మీరు మోడ్స్ ఏదైనా చేంజ్ చేసుకోవడం కానివ్వండి, పాస్ త్రూ చేంజ్ చేసుకోవడం కానివ్వండి, సెట్టింగ్స్ బటన్స్ కానివ్వండి. సో ఇట్లా మనకి అన్ని బటన్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీమియంగా అయితే ఉంటుంది. దీంట్లో మీకు ఎలాంటి డౌట్ లేదు. అండ్ మీరు ఎల్జీ నుంచి ఎల్జీ థింక్యూ యాప్ ఉంటుంది. ఆ యాప్ కనుక కనెక్ట్ చేశారు అంటే మీకు ట్రెబుల్స్ కానీ, వోకల్స్ కానీ, బేస్ కానీ ఎవ్రీథింగ్ మీరు అక్కడి నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు మీ రూమ్ కండిషన్కి తగ్గట్టుగా కూడా మీరు ఈ సౌండ్ బార్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఒక్కొక్క మోడ్లో ఎలా ఉండాలి ఏంటి అనేది మీరు క్లియర్గా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలగడానికి ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు మీకు ఒకవేళ అప్డేట్స్ వచ్చినా మీరు అక్కడి నుంచి అయితే దాన్ని అప్డేట్ అయితే చేయొచ్చు అనమాట, విచ్ ఈస్ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. అక్కడే మీకు సబ్ వూఫర్ కనెక్ట్ అయి ఉన్నారా లేదా శాటిలైట్ స్పీకర్స్తో పాటు కనెక్ట్ అయి ఉన్నారా అనేది కూడా చూపిస్తూ ఉంటుంది. ఇఫ్ ఒకవేళ మీరు శాటిలైట్ స్పీకర్స్ తీసుకున్నారు అంటే 10,000 రూపీస్ వరకు పడుతుంది. అప్పుడు మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ చాలామందికి ఈ ప్రైస్ చెప్పగానే వచ్చే డౌట్ ఏంటి అంటే ఎల్జీ నుంచి ఎల్జీ S65 TR ఉంది కదా, అది మనకి 22,000 రూపాయలకే వస్తుంది కదా. దాన్ని తీసుకుంటే మనకి 600 వాట్స్తో వస్తుంది. ఇది మనకి టోటల్గా కలిపినా మనము 500 వాట్స్తోనే వస్తుంది. అది మనకి 600 వాట్స్తో వస్తుంది. ప్రైస్ కూడా తక్కువకి వస్తుంది. అంటే దానికే ఉంటుంది, దీనికే ఉంటుంది. సో వాళ్ళైతే పిచ్చోళ్ళు కాదు కదా ఎల్జీ కంపెనీ వాళ్ళు. సో దాన్ని పిండికి తగ్గ రొట్టెలాగే ప్రైజెస్ అనేవి ఉంటాయి. స్టిల్ ఇది అప్పుడు ఎంత ప్రైస్ ఉందో ఇప్పుడు కూడా మనకి అంత ప్రైజే కనిపిస్తూ ఉంది. ఫస్ట్ కొన్ని రోజులు మాత్రం మనకి 30 చిల్లర వరకు ఉండేది, ఇప్పుడు మనకి 26,000 రూపాయల వరకు కనిపిస్తూ ఉందన్నమాట. సో మీరు కొనాలనుకుంటే నేను 20,000 రూపాయలకే సేల్ చేస్తాను. సో మీరు చూసుకోండి. ఇఫ్ ఒకవేళ మీకు ఓకే అని అనుకుంటే మాత్రం దీన్ని తీసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. బట్ నేను కొన్ని రివ్యూస్ చూసినప్పుడు నాకు అక్కడ ఏమనిపించింది అంటే సరిగా సెట్ చేసుకోవడం రాలేదు అని అనిపించింది. సో ఇనీషియల్గా నేను కూడా తీసుకున్నప్పుడు నాకు అంత మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట, బాస్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. తర్వాత నేను బేస్ అడ్జస్ట్ చేసిన తర్వాత మాత్రం బేస్ అసలు కుమ్మేస్తుంది, మీకు ఎలాంటి డౌట్ లేదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఛానల్లో మనం కొన్ని రివ్యూస్ చేస్తూ ఉంటాం కదా, ఏ సౌండ్ బార్ రివ్యూస్. సో అవి నేను వీటితో కంపేర్ చేస్తూ ఉంటాను. అంటే నేను అవి కాసేపు వింటాను, ఇవి కాసేపు వింటాను. వీటిలో మీకు ప్రీమియం ఆడియో వస్తుంది. మీకు JBL కానీ, సోనీ కానీ, సామ్సంగ్ కానీ, ఎల్జీ కానీ ఇవన్నీ కూడా ప్రీమియము బేస్ కానీ, ప్రీమియం వోకల్స్ కానీ, ప్రీమియం ట్రెబుల్స్ కానీ వస్తాయి. సో ఏదైనా మీరు వింటున్నప్పుడు మీకు ఇంకో కొంచెం వినాలి అని అనిపిస్తూ ఉంటుంది. బట్ మీకు వాటితో మనం దీన్ని కంపేర్ చేసి చూసినప్పుడు అది కనుక చూసినట్లయితే మనకి ఎక్కువ సౌండ్ వస్తూ ఉంటుంది, క్వాలిటీ మిస్ అవుతుంది, సౌండ్ ఎక్కువ వస్తుంది, బేస్ ఎక్కువ వస్తుంది. బట్ మనం ఎక్కువసేపు వినలేమన్నమాట. ఒక సాఫ్ట్ బేస్, సాఫ్ట్ వోకల్స్ అవన్నీ కూడా మనకి దీంట్లో వస్తూ ఉంటాయి. సో ఒకవేళ నాకు సౌండ్ బార్ తీసుకోవాలనుకుంటున్నాను, నాకు శాటిలైట్ స్పీకర్స్ ఏం అవసరం లేదనుకుంటే మీరు దీన్ని తీసుకోండి. శాటిలైట్ స్పీకర్స్ కావాలన్నా దీనికి సపోర్ట్ ఉంది. బట్ శాటిలైట్ స్పీకర్స్ మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. 10,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. బట్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు అదే విధంగా ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, DTS:X సపోర్ట్ ఉంటుంది, వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్ ఉంటుంది, వావ్ ఇంటర్ఫేస్ సపోర్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఉంటుంది. సో మీరు కనుక ఒక మంచి సౌండ్ బార్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో మీరు కనుక ఇంకా ఎల్జీ టీవీ ఉందనుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నాకు పెద్ద సౌండే కావాలి అని అనుకుంటే మాత్రం దీన్ని స్కిప్ చేసి మీరు వేరే ఇది చేసుకోండి. ఎందుకంటే మీకు అక్కడ 800 వాట్స్ 900 వాట్స్లో కూడా ఉన్నాయి. మీ ఇప్పుడు సపోజ్ మీరు మీవి తీసుకుంటే మీకు 900 వాట్స్ కూడా దీని నుంచి వస్తుంది, 1000 వాట్స్ కూడా వస్తుంది అనమాట. బట్ ఇక్కడ మీకు ఇది 400 వాట్స్ వస్తుంది, శాటిలైట్ స్పీకర్స్ యాడ్ చేస్తే 500 వాట్స్తో వస్తుంది. బట్ దీనికి ఇచ్చే క్వాలిటీ అవి ఇవ్వలేవు, అది గుర్తుపెట్టుకోండి. నేను ఓన్లీ దీని గురించి మాట్లాడలేదు. JBL కానీ, LG కానీ, సామ్సంగ్ కానీ, సోనీ కానీ. సో ఇవన్నీ కూడా ఇవి ఇచ్చే క్వాలిటీస్ అయితే అవి ఇవ్వలేవు అనమాట. ఇక బేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బేస్ అయితే మాత్రం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ చాలా మంచి బేస్ అయితే ఉంటుంది, చాలా సాఫ్ట్ బేస్, చాలా మంచిగా వస్తూ ఉంటుంది అనమాట. ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా మీరు శాటిలైట్ స్పీకర్స్ పెట్టుకొని రూమ్లో సెటప్ చేసుకున్నట్లయితే మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనడంలో మీకు ఎలాంటి డౌట్ అయితే ఉండదు. చాలా మంచిగా ఉంటుంది. ఇంకా మీరే అడ్జస్ట్ చేసుకోవాలి దాన్ని.
నా సెట్టింగ్స్ అయితే నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఒకవేళ మీ దగ్గర ఉంది అనుకుంటే ఈ సెట్టింగ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు అని అనుకుంటే మీరు కొత్తగా తీసుకోవాలనుకున్నా సరే నేను కొన్ని సెట్టింగ్స్ అయితే వేస్తాను, అవి ట్రై చేసి చూడండి. మ్యూజిక్లో పెట్టి చూడండి మీకు ఎలాంటి బేస్ వస్తుందో, ఎలాంటి సౌండ్ క్వాలిటీ వస్తుందో, సో దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. లేదు ఇంకా మీరు ప్రో లెవెల్లో చేసుకోగలను అనుకుంటే ఇంకా మీరు హెల్ప్ తీసుకొని ప్రో లెవెల్లో అయితే చేసుకోవచ్చు. సో అది కూడా మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇది గైస్ కంప్లీట్గా దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై బాయ్, జై హింద్.